వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ బీజేపీలో చాలా మంది నేతలే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నేతలు బాగానే గెలిచారు. 8 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి విజయం కూడా సాధించారు. మరో 3 ఎంపీలు సైతం బీజేపీ వైపే ఉన్నారు. అయితే ఒక రాష్ట్ర మంత్రితో పాటు కేంద్ర మంత్రి ఎంతోమంది ఉన్నా కూడా బీజేపీ పెద్దగా సౌండ్ చేయట్లేదనే చెప్పచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి మరి రాష్ట్రాల మధ్య జల వివాదం గురించి మాట్లాడారు ఆయన. ఏపీ ప్రభుత్వానికి కూడా కీలక సూచనలు ఇచ్చారు. జల వివాదాల విషయంలో ఎటువంటి మొహమాటాలకు పోవద్దు, పక్క రాష్ట్రాలతో చర్చలు జరిపి పరిష్కరించుకోండి అని కూడా సూచించారు. అవసరం అనుకుంటే పోరాటం కూడా చేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర విభజన గురించి కూడా మాట్లాడుతూ సాహేతుకంగా జరగలేదు, అప్పట్లో జల పంపకాలు చేపడుతూనే వివాదాలు పరిష్కరించుకుంటే అసలు ఇప్పుడు ఇంతవరకు పరిస్థితి వచ్చుండేది కాదని కూడా కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో రోసే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన స్వచ్ఛందంగా తప్పుకోవటంతోనే ఇక స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన కూడా జరిగింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నుంచి బయటకు కూడా వచ్చారు. ఇంకా రీసెంట్గా సొంతంగా సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు, కానీ అదంతగా ఆయనకి వర్కౌట్ కాలేదు. చివరికి అటు తిరిగి మళ్ళీ బీజేపీలోకే వచ్చి ఆ పార్టీ తరపున మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి మీడియా ముందుకొచ్చి రాష్ట్ర విభజనపై మాట్లాడడం, సమస్యలు జల వివాదాలు గురించి ప్రస్తావించడమే ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతానికైతే గోదావరితో పాటు కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాలు కూడా నడుస్తున్నాయి. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. మరి దాని తర్వాత పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఒడిశాతో పాటు ఛత్తీస్గఢ్లో కూడా వివాదం నడుస్తోంది. వాటన్నిటిని పరిష్కరించుకోవాలని ఏపీ ప్రభుత్వానికి కిరణ్ కుమార్ రెడ్డి సూచించడం గమనార్హం. ఒకవేళ అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాలి అని కూడా చెప్తున్నారు ఆయన. ఎన్నికల వరకు మాత్రమే మీకు పొత్తు, కానీ పార్టీలు ప్రభుత్వం వేరు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి మీకు ఏం కావాలో వాటిపై మాట్లాడండి. అయితే ఇప్పుడు చాలా రోజులకి కిరణ్ కుమార్ రెడ్డి ముందుకి రావడం గమనార్హం. అసలు ఆయన ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు కెమెరా ముందుకు వచ్చారు, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు అని కూడా అందరూ అడుగుతున్నారు. రాష్ట్రం కోసం కీలక సూచనలు చేయటం ఏంటి అన్న ప్రాధాన్యం కూడా ఉంది. అయితే రాజ్యసభ ఎన్నికల సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చాలా రకాల సమీకరణాలు అంతర్గతంగా ఉండటం వల్ల ఆయనకి ఈ పదవి దక్కలేదు. ఇప్పుడు ఆయన పొలిటికల్గా యాక్టివ్ అవుతున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది. మరి అందులో భాగంగానే ఒక ప్లాన్ ప్రకారమే సరిహద్దు జలాల వివాదంపై మాట్లాడుతూ ఇప్పుడు ఆయన బయటకు వచ్చారని ప్రచారం సాగుతోంది. అసలు నిజంగానే ఆయన మళ్ళీ యాక్టివ్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేద్దామని అనుకుంటున్నారా? మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో మాత్రం తెలియాల్సిందే. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.